యాల్పానం కోడి కూర తయారు చేస్తున్నాం. శ్రీలంక డిష్, చాలా టేస్టీగా ఉంటుంది, కొబ్బరి ఫ్లేవర్తో బాగుంటుందండి. సో ఫస్ట్ ఏంటంటే చికెన్కి మ్యారినేషన్ చేయాలి. ఇక్కడ 1/2 కిలో చికెన్ ఉంది, విత్ బోన్ స్మాల్ పీసెస్ తీసుకున్నాను. సో దాంట్లోకి మ్యారినేషన్ కోసం ఫస్ట్ మనం మిరియాలని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనం తాలింపు అనగానే జీలకర్ర వేస్తాం కదా, ఇందులో మటుకి సోంపు వేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒకసారి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నిమ్మరసం, చికెన్, మిరియాలు, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కొబ్బరి నూనె, సోంపు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మనకు కావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ మిరియాలు వేసి జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె, నెయ్యి, బటర్ ఏం వేయట్లేదు. ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుకున్నాం. మరీ ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి, ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది. మిరియాలు దంచేటప్పుడు ఎప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతాయి. దంచాక వీటిని సగమేమో చికెన్లో వేస్తున్నాను, సగమేమో మళ్ళీ బౌల్లోకి తీసి పెట్టేస్తున్నా, తర్వాత కర్రీలో వేసుకోవడానికి. ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ కర్రీలో ఇదే స్పెషల్ అనమాట. కారం లేదు చూసారా, పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి. దీని నుండి వచ్చే ఘాటే మనకి సరిపోతుంది. ఉట్టి మిరియాలతో ఎలా సరిపోతుంది స్వప్న అంటే, ఇప్పుడు మనం కారం అవన్నీ యాడ్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు మన ఇండియాలోనే కుకింగ్ మొత్తం మిరియాలతోనే చేసేవారండి. మిరియాలు చక్కగా వాడాలి, కానీ మంచి రుచితో పాటు మంచి ఘాటు కూడా వస్తుంది. సో అందులో మిరియాల్లో ఉన్న సువాసన కానీ ఘాటును కానీ మరింతగా బయటికి తీయడం కోసమే నేను ఫస్ట్ డ్రై రోస్ట్ చేశాను. అలా వేయించుకున్న మిరియాలని దంచితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిరియాల రసం బాగుంటుంది, మిరియాల చికెన్ బాగుంటుంది, మిరియాల పప్పు బాగుంటుంది. మిరియాలు వేసి కూర ఏది చేసినా సరే రుచిగా ఉంటుంది. అంతెందుకు, కొన్ని మిరియాలు, కొన్ని పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర తీసుకొని కచ్చా పచ్చాగా దంచి ఉల్లిపాయలు వేయించి అందులో వేసి ఎగ్ కర్రీ చేయండి. ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. అది ఏ సీజన్లో తినడానికైనా చాలా బాగుంటుంది. ఇంకొక మంచి టిప్ చెప్పనా, మన దగ్గర తమలపాకులు ఉంటాయి కదండి. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 2 ఆకులు తెంపుకొని అందులో ఒక 7-8 మిరియాలు పెట్టేసి డైరెక్ట్గా కచ్చా పచ్చగా నమిలి చల్ల నీళ్లు తాగితే మన లోపల ఉన్న బ్యాడ్ ఫ్యాట్ వెళ్ళిపోతుందంటండి. చాలా మంచిదంట. అంతేకాకుండా కాల్షియం బాగా వస్తుంది. మిరియాలు తీసుకోవడం మంచిది. దగ్గు, జలుబు చేసినప్పుడే కాదు, దగ్గు, జలుబు, రొంప అలాంటివి రాకుండా ఉండడానికి కూడా మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి. సో ఎప్పుడు కారం వేసి కాకుండా ఇలా ఒకసారి మిరియాలు వేసి చికెన్ని ట్రై చేయండి. ఓకే, మిరియాల కోసమే ఇంత స్టోరీ చెప్పాను కదా, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇందులో చికెన్లో మిరియాలు, కాస్త నిమ్మరసం వేసుకోవాలి. మిరియాల కోసం యుద్ధాలే జరిగాయండి ఒక టైంలో. కర్ణాటక సైడ్ వెళ్తే మిరియాల తోటలు ఎన్ని కనిపిస్తాయో. ఇందులో కాస్త పసుపు, కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు మనం ఇందులో వేసేస్తున్నాం. ఒక్కసారి మిక్స్ చేస్తున్నాం. ఇది సింపుల్ మ్యారినేషన్. ఇది ఇప్పటికిప్పుడు చేసుకున్నా పర్లేదు, మీరు ఒక రోజు ముందు ఓవర్ నైట్ చేసి పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఫస్ట్ స్టెప్ డన్. నెక్స్ట్ సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రోట్లో వేసి వీటిని మనం కచ్చా పచ్చగా దంచుకోవాలి. నేను మొత్తం ఒకటేసారి దంచట్లేదండి, ఎందుకంటే ఇది చిన్న రోల్ కదా, ఒకేసారి దంగదు, అంటే మెదగదు నా భాషలో. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొంచెం పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి వేసి వీటిని కూడా ఇలా దంచుకోవాలి. ప్యాన్ పెట్టేసి కొబ్బరి నూనె వేస్తున్నాం. కొబ్బరి నూనెతో వంట రుచిగా ఉంటుంది, అంతేకాకుండా హెల్దీ కూడా. వేరే ఏ నూనెలైనా సరే కల్తీ చేయొచ్చు, కానీ కొబ్బరి నూనెని కల్తీ చేయలేరంట. కల్తీ కొబ్బరి నూనె వేసామనుకోండి పైనంతా మనకి నురగలు వచ్చేస్తాయి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనం ఎప్పుడు వాడతాం. ఇందులో సోంపు వేస్తున్నాను, అలాగే కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు మనం
గార్నిష్ కి వాడతాం, కానీ ఇప్పుడు మనం తాలింపులో వేస్తున్నాం పొడువుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు మనం సాంబార్లో వేసుకుంటాం కదా, అవే కొన్ని కొన్ని వేస్తూ దంచుతున్నాను. చిన్న రోల్ కదండి, అందుకని. ఒక ఉల్లిపాయని ఒక 2-3 ముక్కలు చేసేసి డైరెక్ట్ గా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, అన్ని కచ్చపచ్చగా దంచి వేసేసాను. చూసారా, ఈ కూరకి కత్తిపీట కానీ నైఫ్ కానీ అసలు అవసరమే లేదు. చాకు కత్తిపీట లేని ప్లేస్ లో ఇలాంటి కూరలు వండుకోవచ్చండి. అన్ని కచ్చపచ్చగా దంచి వేసేసాను. సో ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత మొత్తం బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. శ్రీలంక చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. మనం కేరళ వెళ్తే ఎలా ఉంటుందో ఇది కూడా చాలా గ్రీనరీ, ఎక్కడ చూసినా కూడా. ఫుడ్ కూడా బాగుంటుంది, వెదర్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండే వెదరే. ఎక్కువ మనకి బీచెస్ ఉంటాయి, మంచి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది, అండ్ కరెన్సీ కూడా మనకన్నా తక్కువే, అండ్ మంచిగా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో హ్యాపీగా ట్రిప్ వేసి రావడానికి శ్రీలంక ఆల్వేస్ చాలా బాగుంటుంది. ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, సో చికెన్ వేసేసి ఒక్క నిమిషం కొంచెం కొబ్బరి నూనెలో వేగాలి. నూనె కూడా చాలా తక్కువ వేసాను, ఎక్కువ ఆయిల్ లేదు. చపాతీతో, ఆపంతో, లేకపోతే రైస్ తో, పుల్కాతో, దేంతో అయినా తినొచ్చు. ఏం లేనప్పుడు బౌల్లో చక్కగా ఈ కూరని వేసుకొని అలాగే డైరెక్ట్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కీటో డైట్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుందండి, వాళ్ళు తినొచ్చు హ్యాపీగా ఈ రెసిపీని. సో ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. చికెన్ మంచిగా నూనెలో వేగాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలి, థిక్ కోకోనట్ మిల్క్. ఇందులో మళ్ళీ నేను వాటర్ వేయట్లేదు, చూసారా, ఇవే సరిపోతాయి. సో కొబ్బరి నూనె కూడా కొంచెమే వేసా. కొబ్బరి పాలల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ తోనే ఉడికిపోతుంది. ఇందులోనే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి, అది కొంచెం వేస్తున్నాం. వేసి ఒకసారి కలిపి, ఉప్పు నేను చికెన్లోనే వేసేసాను, అందుకే ఇప్పుడు మళ్ళీ ఏం వేయట్లేదు. మూత పెట్టేసి ఇంకొక 10 నుండి 15 నిమిషాలు చిన్న మంటలో మెల్లి కుక్ చేస్తే లైట్గా గ్రేవీ వస్తుందండి. కొబ్బరి పాలల్లో బాగా మగ్గిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మంచి కుక్ అయ్యి లైట్ గ్రేవీ వస్తుందండి, ఎక్కువ గ్రేవీ రాదు. ఎందుకంటే మనం వేసిందే కొంచెం కొబ్బరి పాలు, కొబ్బరి నూనె కూడా చాలా తక్కువ వేసాం, చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. అసలు టేస్ట్ చూస్తే అయితే అద్భుతంగా ఉంటుంది. దోశతో, చపాతీతో, కొంతమంది ఇడ్లీతో, ఇడియప్పంతో కూడా తింటారు, బాగుంటుంది. సో ఫైనల్గా బౌల్లోకి తీసుకుందాం. దీనికి పెద్దగా గార్నిష్ కూడా ఏం అవసరం లేదు. అక్కడక్కడ మనకి మిరియాల పొడి కనిపిస్తుంది, కరివేపాకు కనిపిస్తుంది. ఇదే సింపుల్గా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్న సాంబార్ ఉల్లిపాయలు ఇందులో హైలైట్. ప్రతి ఒక్క ముద్దలో సాంబార్ ఉల్లిపాయలతో పాటు తింటే చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ కర్రీలో కోకోనట్ ఆయిల్ వేసి వండుకుంటే ఇష్టం. కొన్నిసార్లు కోకోనట్ ఆయిల్ వేసి వండుతాను, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను, కొన్నిట్లో పల్లి నూనె వేస్తాను, కొన్నిట్లో ఆవ నూనె వేస్తాను, కొన్నిట్లో నువ్వుల నూనె వేస్తాను. ఒక్కొక్క కూరలో ఒక్కొక్క నూనె, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి. లైఫ్ ఉన్నదే అన్నిటినీ ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేసిన దాన్ని కూడా మళ్ళీ మనం చక్కగా వర్కౌట్ చేసి వర్కౌట్ని కూడా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఆల్ అబౌట్ ఎంజాయ్మెంట్ అండి, అండ్ లైఫ్ ఆల్ అబౌట్ ట్రావెలింగ్ అని నేను అంటాను. సో ఒకసారి పైన కొంచెం, సో మరి మనం చక్కగా తయారు చేసుకున్న కర్రీ చాలా కలర్ఫుల్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్ గ్రేవీ, సెమీ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా నచ్చుతుంది. యాల్పాన్నం కోడి కూర తయారీ విధానం: ముందుగా పాన్ లో మిరియాలని డ్రై రోస్ట్ చేసుకొని రోల్లో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ పీసెస్ తీసుకొని అందులో మనం దంచుకున్న మిరియాల పొడి, నిమ్మరసం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కచ్చా పచ్చా
మెత్తగా దంచుకోవాలి. పాన్ లో కొబ్బరి నూనె వేసి కాస్త వేడెక్కిన తర్వాత సోంపు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక పొడుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద కూడా వేసి కాస్త వేగుతూ ఉండగానే సాంబార్ ఉల్లిపాయలను కూడా దంచుకొని వేగుతున్న మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే కరివేపాకు, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి కాస్త వేగిన తర్వాత కొబ్బరి పాలు పోసి ఒక్కసారి బాగా కలుపుకొని దంచిన మిరియాల పొడి కూడా వేసి కలిపి ఒక 10-15 నిమిషాలు చిన్న మంటలో మూత పెట్టి బాగా మగ్గనిస్తే ఎంతో రుచికరమైన యాల్పానం కోడి కూర రెడీ అవుతుంది.